పాక్ గుణపాఠం చెప్పడంలో కేంద్రం ఫెయిల్ అయింది. ట్రంప్ చెబితే కాల్పుల విరమణ చేశారన్న రేవంత్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ చిన్న యుద్ధమా? కాంగ్రెస్ కామెంట్స్ పై బీజేపీ ఆగ్రహం. ప్రపంచానికి భారత్ గిఫ్ట్ యోగా, ఇది మన వారసత్వ సంపద అన్న సీఎం చంద్రబాబు. ఏపీ బీజేపీలో కీలక పరిణామం, ఢిల్లీ నుంచి సింగారెడ్డి రామచంద్రారెడ్డికి పిలుపు. పీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ధర్నా, సునీతారావుకి షోకాజ్ నోటీసులు. ప్రజాపాలన కాదిది, కమిషన్ల పాలన, నోటీసులకు అదిరేది బెదిరేది లేదన్న కేటీఆర్. కమ్ముకున్న మబ్బులు, గాలి వాన, కోదాడలో మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్. కర్ణాటక నుంచి ఏపీకి కుంకి ఏనుగులు, సోదర భావంతో అండగా నిలిచారన్న పవన్. 7వ రోజు కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు, బారులు తీరిన భక్తులు. నేటి నుంచి 33 దేశాల్లో ఎంపీ బృందాల పర్యటన. పహల్గాం దాడిని ప్రపంచానికి తెలపనున్న భారత్. వివాహేతర సంబంధంతో విడాకులు, భరణానికి అనర్హులంటూ ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం, సోనియా, రాహుల్ 142 కోట్లు లబ్ధి పొందారని ఆరోపణ. ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర కాల్పులు, అగ్రనేత నంబాల కేశవ్తో సహా 28 మంది మృతి. మహారాష్ట్రలో 100కు పైగా కోవిడ్ కేసులు నమోదు, ఇప్పటికే 2 మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటన. వచ్చేస్తున్నాయి రోబో పని మనుషులు, మాటలను అర్థం చేసుకుంటాయంటున్న నిపుణులు. ప్రపంచంలోనే తొలి ఏఐ నర్స్ నూరా బోట్, ఏఐ నర్సులను రంగంలోకి దింపుతున్న తైవాన్. బంగ్లాలో యూనస్, ఆర్మీ చీఫ్ జమాన్ మధ్య విభేదాలు, దేశంలో ఎన్నికలు ప్రకటించాలని కోరుతున్న ఆర్మీ చీఫ్. ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ నార్లికర్ మృతి, నిద్రలోనే తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యుల వెల్లడి. అమెరికా, బ్రిటన్, కెనడాల్లో ఉద్యోగాలు లేవు, భారతీయ పారిశ్రామికవేత్త రాజేష్ సాహ్ని హెచ్చరిక. 175 బిలియన్ల డాలర్లతో క్షిపణి రక్షణ వ్యవస్థ, గోల్డెన్ డోమ్ ప్లాన్ ప్రకటించిన ట్రంప్. కేన్స్ లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్, రాచరికం ఉట్టిపడేలా రెడ్ కార్పెట్ పై హోయలు. నటి త్రిష నవ్వుకు దాసోహం అవ్వాల్సిందే, ట్రెండింగ్ లో ప్రమోషనల్ స్టిల్స్. కాసేపట్లో ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్, ముంబై వేదికగా రాత్రి 7:30కు పోరు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 410 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.